హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మోహాన్స్ బర్త్డే డెకరేషన్, రిటర్న్ గిఫ్ట్స్, అవుట్ఫిట్స్ అండ్ చాలా యూస్ఫుల్ స్టఫ్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసరికి అయితే డెకరేషన్ అనమాట. మోహాన్స్ బర్త్డే యాక్చువల్గా పెంట్ హౌస్లో అయితే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. సో లోపలైతే డెకరేషన్ చేసి బయట డిన్నర్ సర్వ్ చేద్దాం అనుకున్నాము. లోపల హాల్ అయితే మాకు స్పేషియస్గానే ఉంటుంది. హాల్లో ఒక వాల్ 9 feet by 9 feet ఉంది. సో అక్కడైతే డెకరేషన్ బాగా వస్తుంది అనిపించింది. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అయితే కొన్ని కాంటాక్ట్ అయ్యాము డెకరేషన్ కోసం. బట్ వాళ్ళైతే చిన్న చిన్న బెలూన్ డెకరేషన్కే చాలా ఎక్కువ కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారు అనిపించింది. ఎలాగూ నాకు డెకరేట్ చేయడం ఇష్టమే కదా. సో డెకరేషన్ అనేది మేమే చేసుకుని ఆ మనీతో రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఫుడ్ మంచిగా పెడితే వచ్చిన వాళ్ళు కూడా బాగా సాటిస్ఫై అవుతారు అనిపించింది. సో డెకరేషన్ కోసం అయితే ఆన్లైన్ నుంచి కొన్ని అయితే మేము పర్చేస్ చేసాము. ఫస్ట్ అవి అయితే చూపించేస్తాను. బర్త్డే అంతా జంగిల్ సఫారీ థీమ్ అనుకున్నాం కాబట్టి సో దానికి రిలేటెడ్గా ఇక్కడ 4 types ఆఫ్ బెలూన్స్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ వచ్చేసరికి పేస్టల్ గ్రీన్, క్రీమ్ వైట్, మెటాలిక్ గోల్డ్ అండ్ మెటాలిక్ గ్రీన్. ఈ 4 బెలూన్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే యానిమల్ ఫాయిల్ బెలూన్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఈ యానిమల్స్ అనేవి డెకరేషన్లో మధ్యలో ప్లేస్ చేస్తే యానిమల్స్ లుక్ వచ్చి బాగుంటుంది అనిపించింది. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ వచ్చేసరికి 1 number ఫాయిల్ బెలూన్ కూడా తీసుకున్నాము. బట్ దీని లెంత్ అయితే ఇంకా మేము పెద్దగా వస్తుంది అనుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ గోల్డ్ కలర్లో గ్లిట్టర్తో వచ్చిన బ్యానర్ అయితే మేము చూస్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే నేను యానిమల్స్ ఉన్న లెటర్స్ని అయితే చూస్ చేసుకున్నాను హ్యాపీ బర్త్డే బ్యానర్ కింద. బట్ ఇది మా డెకరేషన్లో అంత బాగా ఎలివేట్ అవ్వదు అనిపించింది. బట్ దీన్ని లేటర్ ఆన్ బయట డెకరేషన్లో అయితే యూజ్ చేసుకున్నాము. ఇవైతే మేము ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసాము. తర్వాత బ్యాక్డ్రాప్ సెట్ చేసుకోవడానికి అమెజాన్ నుంచి మేమైతే బ్యాక్డ్రాప్ స్టాండ్ అయితే పర్చేస్ చేసాము. యాక్చువల్గా ఇది 9 feet by 9 feet ఉంటుంది. బట్ హియర్ మేము హైట్ అనేది 8 feet పెట్టుకుని విత్ 9 feet అయితే పెట్టుకుందాం అనుకున్నాము. ఇక్కడ ఈ స్టాండ్ మనం హైట్ అండ్ విత్ రెండు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టాండ్ అయితే చాలా స్టడీగా అనిపించింది. ఐ వుడ్ రికమెండ్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దిస్. నెక్స్ట్ దీంతో పాటే మేము ఒక బ్యాక్గ్రౌండ్ క్లాత్ని కూడా పర్చేస్ చేసాము అలాంగ్ విత్ ఇట్. మాకు టోటల్ అరౌండ్ వచ్చేసరికి 2100 అలా అయితే పడింది. ఆ ప్రైస్కి చాలా వర్త్ అనమాట. మనం తర్వాత కూడా చాలా డెకరేషన్స్లో అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ కూడా జార్జెట్లో ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది. సో లుక్ కూడా చాలా బాగుంది. దానికే మనకి స్టిచ్ చేసి ఇచ్చేసారు. సో డైరెక్ట్గా మనం దానిలోకి ఎక్కించుకోవడమే. వన్స్ అలా బ్యాక్డ్రాప్ క్లాత్ సెట్ చేసుకున్న తర్వాత బెలూన్స్ అయితే బ్లో చేసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ చాలా బెలూన్స్ బ్లో చేసుకోవాలి కాబట్టి మేము ఎలక్ట్రిక్ బెలూన్ మిషన్ అయితే యూజ్ చేసాము. సో బెలూన్స్ అయితే బ్లో చేసుకుని 4 బెలూన్స్ని ఒక ఫ్లవర్ టైప్ అయితే ఒక బంచ్లా అయితే టై చేసుకున్నాము. తర్వాత బెలూన్స్ అన్నిటితో ఆర్చ్ ప్రిపేర్ చేసుకోవడమే. సో దానికోసం విండోకి అయితే నేను ఒక థ్రెడ్ కట్టుకుని విండో సపోర్ట్ తీసుకున్నాను. 4 బంచెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఒక బంచ్ తీసుకుని జస్ట్ లైక్ మనం పూలమాల ఎలా కడతామో అలాగే టై చేసుకుని నెక్స్ట్ బంచ్తో అలా వెనక బంచ్ని టై చేస్తూ అట్లా చేయడమే. బెలూన్ ఆర్చ్ కట్టడం చాలా సింపులే. వీడియోలో అయితే క్లియర్గా చూపించలేకపోయాను. ఇలా అయితే బెలూన్ ఆర్చ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. కలర్స్ అన్నీ చేంజ్ చేస్తూ
ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్నైతే బ్యాక్డ్రాప్ స్టాండ్కి నేను చూపిస్తున్నట్టుగా ఎల్ షేప్లో అయితే సెట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఇది వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు, బట్ నేను చూసుకోలేదు. నెక్స్ట్ ఇవన్నీ సేమ్ సైజ్లో ఫస్ట్ మనం స్టిక్ చేసుకున్నాం కదా, తర్వాత చిన్నగా కొన్ని బెలూన్స్ బ్లో చేసుకుని ఒక 3 బంచ్ చేసుకుని మధ్యలో అయితే స్టిక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఒక సైడ్న అయితే 1 నెంబర్ పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాయిల్ బెలూన్స్ నేను చూపించాను కదా, యానిమల్ ఫాయిల్ బెలూన్స్, అవి కూడా బ్లో చేసుకుని ఎక్కడైతే బాగుంటుంది అనిపించిన ప్లేస్లో డబల్ స్టిక్కర్తో అయితే ప్లేస్ చేసుకున్నాము. అండ్ మేము ఆర్చ్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని చోట్ల ఖాళీలు అనిపించిన చోట కూడా డబల్ స్టిక్కర్తో అయితే బెలూన్స్తో ఫిల్ చేసుకున్నాము. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ కొన్ని DIYs చూపించాను కదా, దానిలో మోహాన్స్ మంత్లీ ఫోటో ఫ్రేమ్ని అయితే ఒక సైడ్కి అరేంజ్ చేసుకుని దాని చుట్టూ బెలూన్ ఆర్చ్ అయితే పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వన్ని కూడా ఇంకొక సైడ్కి అరేంజ్ చేసుకున్నాము. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మా డెకరేషన్ది. నెక్స్ట్ కమ్స్ ద కేక్ టేబుల్స్ కోసం అయితే మా దగ్గర ఉన్న స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ బాక్సెస్కి వైట్ కలర్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎలాగో గ్రీన్ ఉంది కాబట్టి వైట్ అండ్ గ్రీన్ కాంబోలో ఒక వాల్పేపర్ని అయితే స్టిక్ చేసుకున్నాం. సో అలా అయితే కేక్ టేబుల్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఫైనల్ లుక్ ఆఫ్ ద డెకరేషన్ అయితే చూసాయండి. నెక్స్ట్ కమ్స్ ద రిటర్న్ గిఫ్ట్స్ పార్ట్ అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి కొంచెం క్రియేటివ్గా ఉండాలని అయితే మేము చాలా ఆలోచించాము. సో కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి అయితే సపరేట్గా అయితే ప్లాన్ చేసాము. సో పెద్దవాళ్ళకి ఇవ్వడానికైతే ఇలా ఒక ప్లేట్ అండ్ 4 మగ్స్ కప్స్ వచ్చేలా అయితే తీసుకున్నాము. ఇలా ఇక్కడైతే 4 కప్స్ కూడా సెరామిక్ వచ్చినాయి అండ్ మెలమిన్ ప్లేట్ అయితే వచ్చింది. ఇలా అయితే ఒక హ్యాంపర్ టైప్ ఆఫ్ గిఫ్ట్ బ్యాగ్లో అయితే వచ్చినాయి. సో దానిలో ఒక థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద వైల్డ్ పార్టీ అని చెప్పేసి ఒక థ్యాంక్ యూ కార్డ్ అయితే యాడ్ చేసాము. ఇలా అయితే పెద్దవాళ్ళకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కిడ్స్కి ఇవ్వడానికైతే ఈ క్యూట్ వాటర్ బాటిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇది 450 ml గ్లాస్ వాటర్ బాటిల్ అనమాట. చాలా అయితే క్యూట్గా అనిపించింది మాకు. ఇవైతే మొత్తం 4 కలర్స్లో అయితే వచ్చాయి. దీంతో పాటు మనకి డామ్స్ ఛాంపియన్ కిట్ ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేసాం. నౌ లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ ఇట్. యాక్చువల్గా అన్నీ కూడా ఒక జిప్లాగ్ కవర్లో అయితే ప్రొవైడ్ చేశారు. దానిలో మనకి ఒక హెక్సాగోనల్ ఎరేజర్ అయితే వచ్చింది అండ్ 1 షార్ప్నర్ అండ్ 5 పెన్సిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా 5 డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వ్యాక్స్ క్రేయాన్స్ ఉంటాయి కదా, సో అవైతే 5 ప్రొవైడ్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిన స్కెచెస్ అయితే కొన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కలర్ పెన్సిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మంచిగా ఆ ప్యాక్లో అయితే వచ్చాయి. ఇది సెట్ అయితే ఒకటి యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి పాపప్ కీ చైన్స్ ఉంటాయి కదా, సో కిడ్స్ బాగా ఎంగేజ్ అవుతారు అనిపించి ఒక కీ చైన్ అయితే యాడ్ చేసాము. నెక్స్ట్ మనం చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం కదా పెన్సిల్, సో దాన్ని కూడా ఒకటి అయితే యాడ్ చేసాము. దీంతోపాటు కొన్ని స్వీట్ టైప్ చాక్లెట్స్ కూడా యాడ్ చేద్దామని చెప్పేసి దానికోసం చాక్లెట్స్ వేయడానికి ఇంకొక చాక్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక A4 షీట్ని 2 పార్ట్స్గా చేసుకుని నేను చూపిస్తున్నట్లుగా ఒక చిన్న పార్ట్ని ఫోల్డ్ చేసుకుని ఫెవికాల్ అయితే దానికి అప్లై చేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద పేపర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి అయితే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ పార్ట్ని మళ్ళీ మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్కేల్ యూస్ చేసుకుని అటు 5 సెంటీమీటర్స్ ఇటు 5 సెంటీమీటర్స్ అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ హెల్ప్తోనే దాన్ని ఫోల్డ్ చేసుకున్నాను నేను చూపిస్తున్నట్లుగా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సిజర్స్తో ఒక ట్రయాంగిల్ షేప్ అయితే కట్ చేసేసాను. 2 సైడ్స్ కూడా కట్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మనకి చాక్లెట్ షేప్ అనేది వస్తుంది. మొత్తం
మొత్తం కూడా ఓపెన్ చేస్తే చాక్లెట్ అనేది 3Dలో వచ్చేస్తుంది. తర్వాత వన్ సైడ్ అనేది మనం ఏదైనా రిబ్బన్ అయితే టై చేసుకోవాలి. ఇక్కడ నేను పేపర్ రిబ్బన్ యూస్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సాటిన్ రిబ్బన్ యూస్ చేస్తే మనకి ఇంకా ఫ్లవర్ నాట్ అనేది బాగా వస్తుంది అని అనిపించింది. ఇక్కడ ఆ రిబ్బన్తో అయితే నేను వన్ సైడ్ ఫ్లవర్ నాట్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సైడ్ నుంచి కొన్ని చాక్లెట్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఈజీగా 6 to 7 చాక్లెట్స్ అయితే పట్టేస్తాయి. చాక్లెట్స్ యాడ్ చేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా రిబ్బన్తో అయితే మనం క్లోజ్ చేసేసుకోవడమే. ఇలా అయితే చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్యూట్గా ఉంది కదా. ఇలా ప్రిపేర్ చేసిన చాక్లెట్ని అయితే ఒకటి యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి థ్యాంక్ యూ కార్డ్ కూడా ఒకటి యాడ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద వైల్డ్ పార్టీ అనేసి. నెక్స్ట్ ఇవన్నీ ప్లేస్ చేయడానికైతే జంగిల్ థీమ్లోనే మేము ఒక క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఇలాగా యానిమల్స్ ప్రింట్స్ అన్నీ వచ్చి 2 సైడ్స్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. సో నా అన్నీ కూడా దానిలో అరేంజ్ చేసేద్దాము. ఇలా అయితే కిడ్స్కి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా రెడీ చేసి ప్యాక్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్ఫిట్స్. మేము మోహాన్స్ బర్త్డే డ్రెస్సెస్ అన్నీ కూడా ఫస్ట్ క్రై నుంచి అయితే తీసుకున్నాము. ఐ విల్ యాడ్ ద పిక్చర్స్ హియర్. ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి మెరూన్ అండ్ బ్లూ కాంబోలో తీసుకున్నాము. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా గ్రీన్ అనుకున్నాం కాబట్టి సో ఈ డ్రెస్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది అనిపించింది. అండ్ మేము ఫ్యామిలీ అంతా కూడా సేమ్ అదే కలర్లో అయితే అవుట్ఫిట్స్ చూస్ చేసుకుందాం అనుకున్నాము. బట్ మ్యాచ్ అవ్వలేదు. బట్ సమ్హౌ వి మేనేజ్డ్ ఇట్. సెకండ్ డ్రెస్ వచ్చేసరికి కొంచెం లైట్ కలర్లో ఉంటుందని చెప్పేసి ఈ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాము. యాక్చువల్గా దీనికి క్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ థర్డ్ డ్రెస్ వచ్చేసరికి వైట్ అండ్ నావీ బ్లూలో అయితే తీసుకున్నాము. పైన జాకెట్ వచ్చి చాలా బాగా అనిపించింది. డ్రెస్సెస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి కేక్ పార్ట్ అనమాట. యాజ్ ఎ సెడ్ వీఆర్ ఫాలోయింగ్ ద జంగిల్ థీమ్. సో కేక్ డిజైన్ కూడా అలాగే ఉండేటట్లు పింట్రెస్ట్ నుంచి అయితే ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. 5 యానిమల్స్ వచ్చేటట్లు అయితే చూసుకున్నాము. సో అవుట్పుట్ కూడా అయితే చాలా బాగా టర్న్అవుట్ అయ్యింది. అండ్ ఇది మా థీమ్ని కూడా బాగా రిప్రజెంట్ చేసిందని అయితే అనిపించింది. డెకరేషన్ కోసం తీసుకున్న ఐటమ్స్తో పాటు కొన్ని యానిమల్ మాస్క్లు అయితే తీసుకున్నాము. యాక్చువల్గా మా ఐడియా ఏంటంటే వచ్చిన కిడ్స్ అందరికీ ఈ మాస్క్ పెట్టి అండ్ నెక్స్ట్ మధ్యలో మోహాన్స్ని నించోబెట్టి కొన్ని ఫోటో పోజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అలా అయితే తీద్దాం అనుకున్నాము. బట్ ఆ టైంకి మోహాన్స్ అయితే సపోర్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఎ నైస్ ఐడియా ఇఫ్ యూ వాంట్ టు ట్రై. ఫైనల్లీ మోహాన్స్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.